తెలంగాణ కవిత, తెలంగాణ బతుకమ్మ జైలు పాలయ్యింది. దానికి కారణం లిక్కర్ స్కామ్. తండ్రి అండదండలు చూసుకొని విచ్చలవిడిగా కవిత రకరకాల నేరాలు చేసింది అని చెప్పి ఈరోజు ప్రచారంలో నడుస్తున్న వాటిలో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు. కానీ ఆ లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది, ఎందుకు కవిత గత 5 నెలలుగా జైల్లో మగ్గింది అని, ఈ మగ్గిన సంఘటనను రాజకీయ నాయకులు పరిగణలోకి తీసుకుంటే ఎందుకురా ఈ బతుకు అనిపిస్తుంది. కావలసినప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తించిన ఏ ఒక్కడైనా సరే, ఎవడైనా సరే, ఎంతటి మహామహుడైనా సరే, ఎవడో ఒకడు బుద్ధి చెప్పక మానడు. అదే రాజకీయ వర్గంలో నుండి అధికారం ఉందని అధికార దాహంతో రెచ్చిపోయినటువంటి నాయకులు ఎందరో జైళ్లలో మగ్గిన చరిత్రలున్నాయి. ఇటువంటి సందర్భంలోనే ఇంకో విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జైలుకెళ్ళి బయటికి వచ్చిన వాడే. మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకెళ్ళి బయటకు వచ్చిన వాడే. చంద్రబాబు నాయుడు కూడా జైలు జీవితాన్ని అనుభవించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తే. ఈ విధంగా అందరూ జైలు జీవితాలను అనుభవించిన తర్వాతనే అత్యున్నత స్థానమైనటువంటి ముఖ్యమంత్రి పదవిని సాధిస్తున్నారు, ముఖ్యమంత్రి పదవిని పొందుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇంకొంచెం కొత్తగా మెలకువగా ఆలోచించి, కొత్తగా యువతలో ఒక చైతన్యం వచ్చింది. ఎటువంటి చైతన్యం అంటే, ఈ కవిత అనే తెలంగాణ బతుకమ్మగా చెప్పుకునే ఈ కవితమ్మ, కల్వకుంట్ల కవితమ్మ రాబోయే ఎలక్షన్లలోనే కానీ మున్ముందు జరగబోయే ఎన్నికలలో ఒకవేళ జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన తర్వాత సానుభూతియో మరే రకంగానో మరే విధంగానో జైలు జీవితంలో నేర్చుకున్న గుణపాఠాల వల్లనో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చాలామంది విశ్లేషకులు విశ్లేషణాత్మకంగా వివరించడం జరుగుతుంది. ఇది నిజం కాకపోలేదు. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలే ఇవి, కొత్త సంఘటనలు ఏమీ కావు. కొత్తగా ఎటువంటి సంఘటనలు జరగాల్సిన అవసరమూ లేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆ జైల్లో నుండే ఏమైనా ప్రణాళికలు రచిస్తూ ప్రజలను ఏ విధంగానైనా చెప్పి ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు గడించి సీఎం కావాలనే ఆలోచన ఆమెలో వచ్చినట్టుంది. ఆ ఆలోచన ప్రభావము, వైబ్రేషన్స్ తెలంగాణ రాష్ట్రం అంతా స్ప్రెడ్ అవుతుంది. ఏదైతే ఈ ఆమె ఆలోచన విధానాన్ని, వేవ్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పంపించడం వల్ల రాష్ట్రంలో ఉన్న విశ్లేషకులు ఆమె ఆలోచన విధానాలను పసిగట్టారు. ఏది ఏమైనా సరే రాబోయే తరంలో, రాబోయే కాలంలో తెలంగాణకు ఒక లేడీ ముఖ్యమంత్రి హోదాలోకి రాబోతున్నందుకు గర్వపడాలి. అది ఎవరైనా సరే, కల్వకుంట్ల కవిత అయినా సరే, ఇంకెవరైనా సరే, ఏ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళా మహామణి అయినా సరే, ఎవరైనా సరే ఒక మహిళ ముఖ్యమంత్రి స్థానానికి చేరుకోగలిగితే అంతకు మించిన ఒక అభ్యున్నతి ఉండదు. మహిళలలో కూడా సాధికారత సాధ్యమవుతుంది. స్త్రీ పురుషులు సమానమవుతారు. దేశ ప్రగతి, రాష్ట్ర ప్రగతి సాధ్యపడుతుంది. ఆల్ ద బెస్ట్ చెప్దాము కల్వకుంట్ల కవిత జైలు జీవితానికి. మున్ముందు రాబోయే
రోజులలో, రాబోయే కాలంలో, రాబోయే సంఘటనలలో ఆమె యొక్క నిర్ణయాలు, ఆమె యొక్క ప్రవర్తనను గమనించిన తదుపరి అనేక విషయాల గురించి మున్ముందు ఆలోచించుకుందాము.